హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా, ఈ వీడియో కంప్లీట్ గా ఏఐ తోటి క్రియేట్ చేశారు. బట్ దీని వ్యూస్ చూడండి, 22 మిలియన్ ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతున్నాయి. సేమ్ ఇలాంటి వీడియోస్ ఏఐ తో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు ఈ వీడియోని రీక్రియేట్ చేయాలంటే ఫస్ట్ రిఫరెన్స్ వీడియో అనేది కావాలి. ఈ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇందాక ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ గూగుల్లోకి రండి. గూగుల్లోకి వచ్చాక వీడియో టు ఫ్రేమ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి, బట్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను సెకండ్ వెబ్సైట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకున్న వీడియో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక అప్లోడ్ వీడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది కంప్లీట్ గా 100% అయితే కంప్లీట్ అవ్వాలి. ఇది కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు వీడియో అయితే డ్యూరేషన్ చూపిస్తుంది, 26 సెకండ్స్ ఉంది కదా. సో 26 సెకండ్స్ అని ఎండ్ ఫ్రేమ్ దగ్గర 26 అని టైప్ చేసుకోండి. నెక్స్ట్ కన్వర్ట్ టు పిఎన్జీ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసి, సో మనకు అయితే ప్రతి ఫ్రేమ్ అయితే ఇలా వస్తుంది. సో మీరైతే వీడియోని అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ రిఫరెన్స్ అయితే ఒక వీడియోని రైట్ క్లిక్ ఇచ్చుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకు సెకండ్ ఫోజ్ ఇమేజ్ అన్నట్టు. సో సెకండ్ ఫోజ్ ఏది క్లియర్గా ఫేస్ క్లియర్గా ఉందో సెకండ్ ఫోజ్ ఇమేజ్ కూడా సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కింద, సో ఈ వీడియో ఒక ఫ్రేమ్లో చేసాం కాబట్టి సరిపోతుంది. సో ఫుల్ డైలాగ్ అనేది ఒకటే ఫ్రేమ్లో వస్తుంది. నెక్స్ట్ అయితే థర్డ్ ఫోజ్ ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది కాబట్టి థర్డ్ ఇమేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇలా అయితే ప్రతి ఫ్రేమ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో ఉన్న ప్రతి ఫ్రేమ్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇమేజ్ జనరేషన్ చేసుకోవాలి. ఇమేజ్ జనరేషన్ కోసం నేను మీకు 2 వేస్ అయితే చెప్తాను. సో డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇమేజ్ క్రియేట్ కోసం మనం చాట్‌జీపీటీని అయితే యూజ్ చేస్తాం. సో చాట్‌జీపీటీలోకి రండి. వచ్చాక ఫస్ట్ మీ ఈ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. క్లియర్గా ఫేస్ ఉండాలి. మీ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోండి. మీ ఫోటో అప్లోడ్ చేసుకున్నాక సెకండ్లో ఇంతకుముందు మన ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం, అందులోంచి ఫస్ట్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేశాక మీరైతే ఈ వెబ్సైట్లోకి రండి. సో ఈ వెబ్సైట్ అనేది మీకు నేను వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. వచ్చాక ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే రిఫరెన్స్ ఇమేజ్ అని ఉంది కదా, సో దాని కింద ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. సేమ్ ప్రాంప్ట్ అనేది ఇలా రాసేసి లాస్ట్ లో టెక్స్ట్ అని ఎంట్రీ చేసి నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్రియేటివ్ ఇమేజ్ మనకి ఏ రేషియోలో కావాలా, మీరు పోర్ట్రైట్ లో చేసుకుందాం అనుకుంటారా, వర్టికల్ చేసుకుందాం అనుకున్నారా చూజ్ చేసుకున్నాం. మనం అయితే 9:16 రేషియో అయితే చూజ్ చేస్తున్నా. జస్ట్ సెండ్ చేయండి. సో మనకి ఇమేజ్ అయితే రెడీ అవుతుంది. సో ఫస్ట్ వే అన్నమాట ఇది. ఈ సెకండ్ వే కూడా చెప్తాను అనమాట. మీకు సెకండ్ వే ఏం లేదు, సింపుల్గా ఈ వెబ్సైట్లోకి రండి. సింపుల్గా మీకు అన్ని ప్రాంప్ట్స్ అనేది ఇచ్చాను. సో అన్ని ప్రాంప్ట్స్ అనేది మీకు ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్. సో దానికోసం మళ్ళీ కాపీ చేసుకోండి. మళ్ళీ నేను ఇంకో చాట్‌జీపీటీ అయితే యూజ్ చేస్తాను సేమ్. సో మళ్ళీ సేమ్ మన ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నా ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేశాక జస్ట్ ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ప్రాంప్ట్ ఇచ్చాక మీరు క్రియేటివ్ ఇమేజ్ 9:16 జస్ట్ సెండ్ ఇక్కడ కూడా మనకి ఇమేజ్ అవుతుంది, ఇక్కడ మనకి ఇంకో ఇమేజ్ అయితే అవుతుంది. సో ఈ ఇమేజ్ కూడా అయిపోయింది. సో ఇలా అయితే వచ్చేసింది. సో ఇలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం అయితే మన ఇమేజ్ అప్లోడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మన రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చాము. జస్ట్ సింపుల్ గా మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది ఎలాంటి టైంలో యూజ్ అవుతుంది అంటే, మనం సెకండ్ వే అని చెప్పాను కదా, సెకండ్ వేలో చూడండి, ఇక్కడ మనకు అనేది మీకు ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, యాస్టీజ్ అనే ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ లో అనేది మీకు ఫేస్ మాత్రం క్లియర్ గా రాకపోతే ఇలా అయితే ఇలా ఫస్ట్ ఇమేజ్ లాగా చేసుకోవచ్చు. సో చేసాక మీరు ఏం చేస్తారంటే, సో ప్రాంప్ట్ పేజ్ అని నెక్స్ట్ వచ్చేసి సింపుల్ గా అయితే సెకండ్ వే అనేది యూజ్ చేసుకోండి. మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరి ఫేస్ అయితే క్లియర్ గా వస్తుంది. ఒకవేళ క్లియర్ గా రాకపోతే ఫస్ట్ ప్రాసెస్ అని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ సింపుల్ ఏం లేదు, మళ్ళీ సెకండ్ ఇమేజ్ కూడా అట్లానే క్రియేట్ చేసుకోండి. సేమ్ ప్రాంప్ట్ అది ఇచ్చాను కదా,
ప్రాంప్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. సింపుల్గా అనేది ఇక్కడ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి ప్రాంప్ట్ పేజ్ చేయండి. సెండ్. సో ఇలా అయితే మీరు అయితే క్రియేట్ చేసుకోండి. 5 ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది ఇచ్చాను. 5 ఇమేజెస్ ప్రాంప్ట్స్ అనేది ఇచ్చాను. 5 అయితే క్రియేట్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నా ఇమేజెస్ అయితే అన్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫొటోస్ని యానిమేట్ చేసుకోవాలి. యానిమేట్ చేసుకోవడం కోసం మనం గూగుల్ ఫ్లో అయితే యూజ్ చేద్దాం. సో చాలా మంది అడుగుతున్నారు గూగుల్ ఫ్లో అనేది ప్రో వర్షన్ వాళ్ళకే వీడియోస్ అని క్రియేట్ చేసి ఇస్తుందని. సో బట్ అలా ఏం లేదు, ప్రతి ఒక్కరైతే క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఎలాగంటే ప్రో వాళ్ళకు పర్ డే 150 క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో వాటిని యూజ్ చేసుకొని మీరు సింపుల్ గా అనేది ఫొటోస్ అనేది యానిమేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు నార్మల్ యూజర్ అయితే పర్ డే 50 క్రెడిట్స్ వస్తాయి. ఆ క్రెడిట్ యూజ్ చేసుకోండి. సింపుల్ గా మనం 2 ఫొటోస్ ని యానిమేట్ చేసుకోవాలి. బట్ మిగతా ఫొటోస్ ఎలా యానిమేట్ చేసుకోవాలి బ్రో అంటారా? సో సింపుల్ గా ఏం లేదండి, ఇంకో మెయిల్ నుంచే లాగిన్ అవ్వండి. ఆ మెయిల్ నుంచి కూడా 50 క్రెడిట్స్ వస్తాయి కదా, ఆ 50 క్రెడిట్స్ తోటి ఇంకో 2 యానిమేట్ చేసుకోండి. ఇలా అయితే మీరు కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ మెయిల్ నుంచి 2, సెకండ్ మెయిల్ నుంచి 2 అండ్ థర్డ్ మెయిల్ నుంచి 2. సో ఇలా అయితే 6 వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎన్ని వీడియోస్ కావాలన్నా అన్ని మెయిల్స్తో అయితే లాగిన్ అయి క్రియేట్ చేసుకోండి. లేదు మీ దగ్గర జియో సిమ్ ఉంది అనుకోండి, మీరు ప్రో వర్షన్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. జియో సిమ్ ఉన్న వాళ్ళు ప్రో యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే సో యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ అయితే కనిపిస్తాయి. ఒకసారి ఆ వీడియో చూసి యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం గూగుల్ ఫ్లో అయితే ఓపెన్ చేద్దాం. సింపుల్ గా వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరూ ఏజెంట్ యాక్టివేట్ చేసుకుని చేయండి. ఏజెంట్ డిసాక్టివేట్ చేస్తే ఇక్కడ మీకు అనేది ఇలా కనిపిస్తాయి. సేమ్ అనేది ఇమేజ్ వీడియో క్లిక్ చేయండి. ఇంగ్రేడ్ 916 ఫ్లాష్ హోమ్ని 10 సెకండ్స్ అని క్లిక్ చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే ఆల్మోస్ట్ అనేది చాలా మందికి ఫేస్ క్లారిటీగా రావడం లేదు. సో ఫేస్ క్లారిటీ కోసం అయితే ఏజెంట్ అయితే యాక్టివేట్ చేయండి. ఏజెంట్ యాక్టివేట్ చేశాక ఇక్కడ మెసేజ్ బాక్స్ ఉంది కదా, ఆ మెసేజ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యాడ్ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ ఇక్కడ మీ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. సో ఇందాక మన ఫోటో అయితే మీ ఫోటో క్లియర్గా ఉండే ఫోటో అయితే ఒకటి అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మన ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారా, సేమ్ ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాను. సో దాన్ని అయితే కంప్లీట్గానే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇందులో రండి, మనకైతే ఇమేజ్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇన్స్ట్రక్షన్ కూడా యాడ్ చేసి దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనకైతే ఏజెంట్ అయితే ఓకే అయింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే వీడియో కావాలి కాబట్టి సో ప్లస్ ఐకాన్, యాడ్ ప్రాంప్ట్, యాడ్ ఫోటో. సో ఇక్కడ మనకు ఆల్వేస్ పెట్టుకోండి ఫస్ట్ దాని సెట్టింగ్స్లో. రీల్ కోసం చేస్తున్నాం కాబట్టి 9:16 నాకు ఎవ్రీ వీడియో అని 2 టైమ్స్ కావాలి కాబట్టి 2 పెడుతున్నా. లేదు మీకు 1 టైం కావాలంటే కూడా 1 పెట్టుకోండి. ప్రో వర్షన్ వాళ్ళైతే 2 పెట్టుకోండి, నార్మల్ వాళ్ళైతే ఓన్లీ సింగిల్ పెట్టుకోండి. ఇక్కడ మీకు మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నా వినండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ ఉంది కదా, ఫస్ట్ ప్రాంప్ట్కు మనం యానిమేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని సో దాన్ని అయితే మనకు ఫస్ట్ వీడియో ప్రాంప్ట్కి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ ఉంది కదా, సెకండ్ ప్రాంప్ట్ తో జనరేట్ అయిన ఇమేజ్ ని సెకండ్ వీడియో ప్రాంప్ట్ అయితే యూజ్ అవుతుంది. సో అలా అని ఇచ్చాను. థర్డ్ దానికి థర్డ్, ఫోర్త్ దానికి ఫోర్త్, అలా అయితే మీరు యానిమేట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సింపుల్ గా అనేది పేజ్ చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం డైలాగ్ అనేది ఫస్ట్ డైలాగ్ కావాలి. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మీకు డైలాగ్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ డైలాగ్ ఉంది కదా, డైలాగ్ దగ్గర మీకు నచ్చిన డైలాగ్ అనేది అప్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన డైలాగ్ అయితే అప్లోడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఒక డైలాగ్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీ నేమ్ చేంజ్ చేసుకోండి, ఇక్కడ మీ కేటగిరీ ఏంటిది అని. సో ఒక డైలాగ్ అయితే రాసుకోండి. రాసుకున్న తర్వాత సో మ్యాక్సిమం 8 సెకండ్స్ ఉండాలి. సో తక్కువ 8 సెకండ్స్కి అయితే ఒక వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాంప్ట్ అనేది సింపుల్గా మనం ఇంతకు డైలాగ్ దగ్గర అయితే పేజ్ చేసుకోవాలి. సో నేనైతే వెబ్సైట్లో పేజ్ చేసుకున్నాను ప్రాంప్ట్. ఇక్కడ చూడండి డైలాగ్ దగ్గర మిడిల్లో అయితే పేజ్ చేస్తున్నా. సో అంతమాట. సో మీరు ఏం చేస్తారు, సింపుల్గా అనేది సెండ్ చేయండి. సెండ్ చేశాక మీకు ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది చూడండి. ఇలా వచ్చాక జస్ట్ అప్రూవ్ మీద క్లిక్ చేయండి. మనకైతే వీడియో అయితే రెడీ అవుతుంది. జస్ట్ వెయిట్ ఎ మినిట్.
సో వీడియో అయితే రెడీ అవుతుంది. సో సింపుల్ గా అయితే వీడియో క్రియేషన్ అయిపోయేదా కాకండి. సో ఇక్కడ చూసుకోండి, మనకైతే వీడియో క్రియేట్ అయింది. చూద్దాం ఎలా వచ్చిందో. జస్ట్ వెయిట్, లోడ్ అవుతుంది. This is a message to all my followers. I'm Anu Krishna, an AI specialist, passionate about creating the future with artificial intelligence. సో ఇలా అయితే వచ్చింది. సెకండ్ వీడియో చూద్దాం. This is message to all my followers. I'm Anu Krishna, an AI specialist, passionate about creating future with artificial intelligence. సో డైలాగ్ అయితే సేమ్ వచ్చింది. సో కొంతమందికి ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ అయితే నేను 7 లైన్స్ ఇచ్చాను. లేదు మీకు ఇంతకన్నా డైలాగ్స్ మిస్ అయినా కానీ ఏం చేస్తారంటే సింపుల్గా అండి, సేమ్ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని డైలాగ్ ఇక్కడ మిస్ అయింది. సో ఇప్పుడు అబౌట్ ప్యాషనేట్ అబౌట్ దగ్గరికి మాత్రమే వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో క్రియేట్ ఏ ఫ్యూచర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉందా, సింపుల్గా ఇది కాపీ చేసుకోండి. సో డైలాగ్ దగ్గర అయితే సింపుల్గా This is a message. ఇక్కడ డైలాగ్ దగ్గర డైలాగ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో డైలాగ్ దగ్గర సేమ్ ఇక్కడ డైలాగ్, సో ఇక్కడ డైలాగ్ అనమాట. సో ఇక్కడ డైలాగ్ దగ్గర అదే ప్రాంప్ట్ ఇవ్వండి సింపుల్ గా. సో ఇక్కడ అయితే ఇచ్చాను. సో క్రియేటింగ్ అబౌట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని ఇచ్చాను. జస్ట్ సెండ్ చేయండి మళ్ళీ. సో ఇంకో వీడియో కూడా మనకు రెడీ అవుతుంది. సో ఇలా అయితే మీరు డైలాగ్ మిస్ అయిన దగ్గర ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇలానే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇమేజ్ అయితే యానిమేట్ చేసుకుందాం. దానికోసం ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఇమేజ్ క్రియేషన్, ఫస్ట్ అయితే మనం అయితే టాకింగ్ వీడియో అయితే చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. సో దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. జస్ట్ మనం నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్లోకి రండి. సో వెబ్సైట్లో అయితే సెకండ్ కాబట్టి ఇక్కడ సెకండ్ వీడియో ఉంది కదా. సో వీడియో ఫ్రంట్ పక్క నుంచి ఎక్కడ దాకా కాపీ చేసుకోండి. కంప్లీట్గా కాపీ చేసుకున్న తర్వాత జస్ట్ మళ్ళీ ఫ్లో వెబ్సైట్లోకి రండి, ప్లేస్ ఐకాన్. సో అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ సెండ్ చేయండి. ఇక్కడ వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇది అప్రూవ్ ఇచ్చాక వీడియో అయితే క్రియేట్ అవుతుంది. ఇలానే మీరు అయితే ప్రతి వీడియో అయితే క్రియేట్ చేసుకోండి. ఇలా క్రియేట్ చేసుకున్నాక సో మనం ఇప్పుడు ఫొటోస్ కూడా యానిమేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ అని చేసుకోవాలి. దానికోసం మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఎడిటింగ్ చేయవచ్చే యాప్ ఉంటుందో దాన్ని అయితే యూజ్ చేయండి. బట్ నేను ఇక్కడ క్యాప్కట్ అనేది యూజ్ చేస్తాను. సో నాకైతే క్యాప్కట్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో అందుకోసం నేను క్యాప్కట్ యూజ్ చేస్తాను. లేకుంటే మీకు వేరే యాప్స్ ఇన్షాట్ కానీ, ఎలిట్ మోషన్ కానీ, క్యాన్వాస్ కానీ ఇలా మొబైల్ యాప్స్ ఉంటాయి కదా, మీకు ఎందులో కంఫర్టబుల్గా వీడియో ఎడిటింగ్ చేయవచ్చు అని అనుకుంటారో ఆ యాప్లో అయితే మీరు ట్రై చేయవచ్చు. మీరు ఫస్ట్ క్యాప్కట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక ఫస్ట్లో మీకు రెఫరెన్స్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. సేమ్ అదే వీడియోని ఇందులోకి ఇన్పుట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇన్పుట్ అయితే చేసుకున్నాను. సో చూడండి, ఇన్పుట్ అయితే చేసుకుంటాను. 28 సెకండ్స్ ఉంది. బట్ లాస్ట్లో ఎన్ఫ్రేమ్ తీసేస్తున్నా. ఎన్ఫ్రేమ్ తీసేస్తే 26 సెకండ్స్ అయితే ఉంది. సో దీన్ని అయితే మనకు లాస్ట్లో కొంచెం పార్ట్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కదా. సో దీన్ని అయితే కట్ చేయండి. సో దీన్ని అయితే కంప్లీట్గానే కట్ చేయండి. కంప్లీట్గా కట్ చేసి డిలీట్ క్లిక్ చేయండి. సో డిలీట్ అయిపోతుంది. సో ఇలా అయితే ఫోటో యానిమేట్ అవుతుంది కదా. సో ఆ ఫోటో వరకు అయితే స్ప్లిట్ చేసుకోండి. సో ఇలా ప్రతి ఫ్రేమ్ ఒక్కొక్క ఫోటో ఒక చేంజ్ అవుతున్న కొద్ది అయితే మీరు అయితే చేసుకోండి. ఇలా స్ప్లిట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రేమ్ దగ్గర ఒకటి, సో కొంచెం, సో ఇక్కడ ఒకటి, సో ఇలా లాస్ట్లో ఇలా అన్నమాట. సో ఈ లాస్ట్ ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారంట, ఫస్ట్ మనం అయితే ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి మనం సేమ్ ఓవర్లేకి వచ్చేయండి, యాడ్ ఓవర్లే. సో ఇక్కడ మనం అయితే ఒక స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చేసుకున్నాం కదా. సో దాన్ని అయితే సింపుల్గా అనేది యాడ్ చేసుకోండి. సో కంప్లీట్గా యాడ్ చేసుకోండి. కొంచెం డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసి ఓకే ఇలా అయితే ఉంచండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అయితే కొంచెం సో ఏం చేస్తారంటే ఆల్ మై ఫాలోవర్స్, దిస్ ఈస్ మెసేజ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అని ఉంది కదా. దిస్ ఈస్ మెసేజ్ టు ఆల్ మై ఫాలోవర్స్ దగ్గర సో ఇది ముందు పాట అయితే కట్ చేసుకోండి. సో దీన్ని అయితే ముందర తెచ్చుకోండి సింపుల్గా. సో ఫాలోవర్స్ దగ్గర కట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ అయితే యానిమేట్ అయిన దగ్గరికి మళ్ళీ సెకండ్ వీడియోకి రండి. సెకండ్ వీడియోకి వచ్చేసి
సో అనుకృష్ణ అని వచ్చింది కదా, సో ఐఎమ్ అనుకృష్ణ అని వచ్చింది కదా, దాన్ని కూడా స్ప్లిట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫ్రేమ్ దగ్గరికి రండి. Now I'm going to steal your job by becoming the biggest accounting influencer in the world. Artificial intelligence. సో ఇక్కడ దాకా అయితే ఉంచుకోండి మీరు. సేమ్ ఇలా ఉంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్లో ఫస్ట్ అనేది ప్రతి వీడియోని అనేది ఇలా సేమ్ చేయండి. ఇక్కడ యాడ్ టు మెయిన్ ట్రాక్ అని ఉంది కదా, సేమ్ ప్రతి వీడియోని అనేది యాడ్ టు మెయిన్ ట్రాక్ అయితే ఇచ్చుకోండి. అన్నిటి మెయిన్ ట్రాక్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ రిఫరెన్స్ వీడియోలో ఆ పర్సన్ అనేది మాట్లాడుతున్నాడు కదా, సేమ్ అదే వీడియోని అనేది మీరు డిలీట్ చేసుకోండి. కంప్లీట్గానే డిలీట్ చేసుకోండి. ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారా అంటే సో ప్రతి వీడియోకి మనం వచ్చేసి సో సౌండ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనేది సింపుల్గా అనేది వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత అయితే సో ఇక్కడ లాస్ట్లోకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, సేమ్ ఈ ప్రాసెస్ అని ప్రతి వీడియోకి అనేది చేసుకోండి. సో అన్ని క్లిప్లకు అయితే మనం అయితే సౌండ్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే సో మన ఇంట్రడక్షన్ వీడియో తర్వాత మనం ప్రతి ఒక్క వీడియో అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఈ వీడియో అయితే యాడ్ చేస్తున్నా. సో ఈ వీడియో యాడ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా కొంచెం నేను జూమ్ చేస్తున్నా, బికాస్ ఆఫ్ అక్కడ లోగో అనేది కనిపిస్తుంది. దాన్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోకి రండి. సో నెక్స్ట్ వీడియోకి వచ్చి ఈ వీడియోని అయితే డిలీట్ చేయండి. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియో. సో మనం నెక్స్ట్ వీడియో కూడా యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను సో నియర్లీ 38 సెకండ్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు సౌండ్ తగ్గట్టు అయితే వీడియోస్ అనేది మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో కొంచెం వచ్చేయండి, ఇక్కడ వరకు అయితే ఉండాలి. సో దానికోసం అయితే వీడియో మీద ట్యాప్ చేయండి, సింపుల్గా స్పీడ్ మీదకి వెళ్ళండి, నార్మల్లోకి వెళ్ళండి. ఒక 2x అయితే పెట్టుకోండి. 2x పెట్టుకోండి. 2x పెట్టుకొని మిగతా పార్ట్ ఉంది కదా, మిగతా పార్ట్ని అయితే స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేశాక రైట్ సైడ్లో పార్ట్ మొత్తం కంప్లీట్గా డిలీట్ చేయండి. సో ఇప్పుడు అయితే మనకైతే వీడియో కంప్లీట్. My name is Kumar. I'm Anukrishna. An AI specialist. సో ఆయన ఏఐ స్పెషలిస్ట్ అని ఉంది కదా, సో దాని వరకు అయితే క్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే సో An AI specialist passionate about creating the future with artificial intelligence. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వీడియో అన్నమాట. దీనికైతే మనకు మల్టిపుల్ అయితే స్ప్లిట్ చేద్దాం. లాస్ట్ కాబట్టి కొన్ని యానిమేషన్ అయితే ఇద్దాం. సో ఇక్కడ ఒక స్ప్లిట్, ఇక్కడ ఒక స్ప్లిట్, సో ఇక్కడికి స్ప్లిట్. ఇక సౌండ్కి ఎక్కువ ఉన్నదంతా మన ఆడియో కన్నా ఎక్కువ ఉన్న పాట అంతా డిలీట్ చేసుకోండి. సో ఇక్కడ యానిమేషన్ అయితే చేసుకోండి సింపుల్గా. సో ఇలా అయితే మన వీడియో అయితే రెడీ అవుతుంది. సో చూడండి, వీడియో కూడా చాలా బాగా వచ్చింది. నేను డిస్ప్లే మీద ప్లే చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తారా అంటే మీకు This is a message to all my followers. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు లాస్ట్లో అయితే మీకు యానిమేషన్ అయితే ఇచ్చుకోండి. 3 పార్ట్స్ నేను ఇస్తాను, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సింపుల్గా మీకు యాడ్ టెక్స్ట్ అనేది ఇస్తాను. సో మనం అయితే ఫస్ట్ ఇది ఒక వీడియో చూడండి. This is a message to all my దిస్ ఈస్ మెసేజ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అని ఉంది కదా, సింపుల్గా యాడ్ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళండి, యాడ్ టెక్స్ట్లో కూడా వెళ్ళండి. సో ఫస్ట్ అయితే మనం అయితే దిస్ ఈజ్ మెసేజ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అని టైప్ చేశాను. సో ఫాంట్స్లోకి వచ్చేసి ఇక్కడ క్లాసిక్లో రాండి. క్లాసిక్లోకి వచ్చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోండి. టెక్స్ట్ అయితే ఇలా ఉంటుంది, బట్ స్టైల్లో కూడా మీకు నచ్చిన స్టైల్ అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ దగ్గర టైప్ చేయండి. ఇక్కడ యానిమేషన్ దగ్గర type 2 అని టైప్ చేయండి. type 2 అని టైప్ చేస్తే మీకు ఒక యానిమేషన్ అది. సో ఇక్కడ మీకు ఫస్ట్లో కనిపిస్తుంది యానిమేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ సో ఇలా అయితే మనకు అయితే వస్తుంది. ఇలా వచ్చేసాక సేమ్ మొత్తం అయితే ఈ టెక్స్ట్ని కంప్లీట్గా అనేది లాస్టింగ్ టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. కంప్లీట్గా వీడియో మొత్తం అవుతుంది సేమ్ అనేది. సేమ్ ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ వరకు టెక్స్ట్ స్ప్లిట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి.
ఈ మిడిల్లో పార్ట్ అనేది కట్ చేయండి. సో ఇలా ఇక్కడ మీరు యాడ్ టెక్స్ట్ చేయండి. సేమ్ ఇక్కడ కట్ చేసుకొని 2 లాస్ట్లో ఒకటి ఫస్ట్లో ఒకటి కట్ చేసి మిడిల్లో కట్ చేసుకొని సేమ్ ఇక్కడ మనం ఏమైతే మాట్లాడుతున్నామో అదైతే మీరైతే ఇవ్వచ్చు. సో కంప్లీట్గా అయితే వీడియో అనేది అనమాట. This is a message to all my followers. I'm Anukrishna, an AI specialist passionate about creating the future with artificial intelligence. సో గైస్ ఇప్పుడు మనం వీడియో కూడా క్రియేట్ చేసుకున్నాం. సో సింపుల్గా అనేది నేను సింపుల్ స్టెప్స్లో అనేది మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎలా క్రియేట్ చేయాలని. బట్ మీరు ఇంకా ఎంగేజింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సింపుల్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని యానిమేషన్ చెప్పాను, యానిమేషన్ కంపల్సరీ యూజ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంతకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఊరికే చూసి వెళ్ళిపోతే ఎలా బ్రో? ఇలాంటి కంటెంట్స్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏం డౌట్ ఉండనా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. Okay, thank you all.